మనం వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనం ఎప్పుడు పని చేయడం కాదు, మన గురించి మన డబ్బులు పని చేయాలి. ఓకే. చాలా మంది ఏంటంటే ఎర్లీ డేస్లో లోన్స్ తీసుకోవడం, లేదంటే క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం ఇవన్నీ చేసి ఫైనాన్షియల్గా స్ట్రక్ అయిపోతున్నారు. సో అచీవ్మెంట్ అనేది ఏదో కార్ కొనడం, బైక్ కొనడం, ఇల్లు కొనడం అనేది పెట్టుకుంటున్నారు తప్ప ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా తక్కువ మంది పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. మీరు అలాంటి లోన్స్లో కానీ ఈఎంఐస్లో కానీ స్ట్రక్ అయి ఉంటే కనుక నేను ఒక మండే పోర్ట్ఫోలియో రివ్యూ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని గురించి డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకోండి. అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి అండ్ ఎస్ఐపీస్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్స్ కానీ ఎలా వర్కౌట్ అవుతున్నాయి మొత్తం డీటెయిల్గా నేను చెప్తాను. ఓకే. అండ్ ఈ మొత్తం పోర్ట్ఫోలియో రివ్యూ అంతా కూడా ఒక క్లయింట్ ఎలా వాళ్ళు గోల్స్ అచీవ్ అవుతున్నారు అనేది ఉంటుంది. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అనేది 13,84,000, 17,99,000 అంటే అప్రాక్సిమేట్ 18 lakhs ఎలా అయింది అనేది మనం చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక టోటల్ గెయిన్ వచ్చి 4,14,000 వచ్చింది. పోర్ట్ఫోలియో రిటర్న్ వచ్చేటప్పటికి 14.97 అంటే 15% అప్రాక్సిమేట్ వచ్చింది. రైట్. సో ఇవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ కొటేషన్. అదేంటంటే మనీ ఈజ్ లైక్ ఎ సిక్స్త్ సెన్స్. సో మనకున్న 5 సెన్సెస్ మనం ఆప్టిమమ్ లెవెల్లో యూస్ చేసుకోవాలంటే మనీ అనేది ఉండాలి. సో ఇదర్ విజన్, హియరింగ్, ఎనీథింగ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మనీ యూ కాంట్ యూస్ ద 5 సెన్సెస్ ప్రాపర్లీ. సో కన్సిడర్ మనీ ఈజ్ లైక్ ఎ సిక్స్త్ సెన్స్. సో ఈ సినారియోలో ఇక్కడ మనం చూసుకుంటే 13.84 అంటే 14 lakhs అలా 18 lakhs అయింది. అప్రాక్సిమేట్ 4 lakh అనేది డిఫరెన్స్ వచ్చింది. రైట్. సో ఇప్పుడు క్లయింట్ చూసుకుంటే కనుక 2021 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు కొన్ని. సో ఇక్కడ 2024 ఇన్వెస్ట్మెంట్ మీకు ఒకటి చూపిస్తున్నాను. సో యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ అనేది 2024లో స్టార్ట్ అయింది. 3,500 ఇన్వెస్ట్మెంట్. నేను కొంచెం స్క్రోల్ చేస్తున్నాను డౌన్కి. సో 3,500, 3,000 టోటల్ 35,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. అది మొత్తం 36,000 అయింది. అంటే పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. 981 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 6.82% రిటర్న్ వచ్చింది. ఓకే. అంటే ఇది రీసెంట్ 2024లో కాబట్టి. యాక్సిస్ బ్లూ చిప్ అనేది లార్జ్ క్యాప్లోకి వస్తుంది. సో నెక్స్ట్ యాక్సిస్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్. ఇది కూడా 2024లోనే స్టార్ట్ అయింది. 7,500 రూపాయల ఎస్ఐపి కంటిన్యూ అవుతుంది. ఇది 75,000 అలా 75,811 పెద్ద రిటర్న్ ఏమీ లేదు. ఎందుకంటే ఈ మొత్తం పీరియడ్ 2024, 2025 దిస్ ఇస్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్. సో హీ స్టార్టెడ్ ఎస్ఐపిస్ ఇన్ అ రైట్ టైం యాక్చువల్గా. ఎందుకంటే లాస్ట్ 6 monthsలో లాస్ట్ 8 months మనం చూసుకుంటే కనుక మార్కెట్ పడిపోతూ ఉంది. ఇప్పుడు గ్రో అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఈ రోజు చూసుకుంటే దట్ మీన్ లాస్ట్ ఫ్రైడే మనం చూసుకుంటే 80,500 అనేది ఉంది. అండ్ నిఫ్టీ చూసుకుంటే 24,000 అనేది ఉంది. రైట్. సో దిస్ ఈస్ ద లాస్ట్ 6 months మనం చూసుకుంటే ఇది పడుతూ ఆ టైప్లో పెద్ద రిటర్న్ ఏమి లేదు లాస్ట్ 6 months. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years చూసుకుంటే కనుక యూ కెన్ సీ వెరీ గుడ్ రిటర్న్. రైట్. సో లాంగ్ టర్మ్లో దిస్ అండ్ ఆల్ విల్ క్రియేట్ వెల్త్. సో ఈవెన్ నిఫ్టీ కూడా అంతే. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది లాస్ట్ ఈ ఏప్రిల్ నుంచి కాదు, యాక్చువల్గా జూన్ నుంచి పడుతూ ఉంది మార్కెట్ అనేది. ఏప్రిల్ నుంచి కాదు, అప్రాక్సిమేట్ అక్టోబర్, నవంబర్ నుంచి మార్కెట్ పడుతూ ఉంది. మార్చ్లో బాగా పీక్ పడింది. ఇప్పుడు ఏప్రిల్లో కొంచెం రైజ్ అయింది. మేలో మీరు చూస్తున్నారు కదా బాగానే ఉంది. రైట్. సో 80,000 సెన్సెక్స్ అనేది మళ్ళీ టచ్ అయింది. సో 75,000 అలా ఇప్పుడు 75,811 అయింది. సో 2.14% రిటర్న్. నెక్స్ట్ బంధన్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఇది ఇండెక్స్ ఫండ్ మనం చూసుకోవచ్చు. యాక్టివ్ ఫండ్ అండ్ పాసివ్ ఫండ్స్ అని రెండు ఉంటాయి కదా. సో ఇది 2023 నుంచి క్లయింట్ స్టార్ట్ చేశారు. మీరు చూడొచ్చు 5,000 రూపాయలు ఎస్ఐపి, టోటల్ 70,000 పెడితే 75,000 వచ్చింది. 10% రిటర్న్. సో ఇండెక్స్ కాబట్టి ఇది ఇండెక్స్తో ఈక్వల్గా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అండ్ నిఫ్టీ ఇండెక్స్. నెక్స్ట్ కెనరా రోబెకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా ఓవర్ ద పీరియడ్ అంటే 5 years పీరియడ్కి ఇన్వెస్ట్ చేయాల్సిన ఫండ్స్ మటువి. సో 5-7 years లోపు వాటికి అయితే కనుక ఈ ఫండ్స్ అన్ని మోర్ సేఫర్ ఆప్షన్స్ అనుకోవచ్చు. బట్ కెనరా రోబెకో అనేది 2021లో స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు 5,000 రూపాయల ఎస్ఐపి అనేది. సో 2022, 23 ఎక్కడ కూడా క్లయింట్ ఆపలేదు. చాలా డిసిప్లిన్గా చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు 1,70,000 అలా 2,27,000 అయింది. చూడండి ఇక్కడ టోటల్ 56,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఒక ఫండ్ మీద. 15.63% అనేది రిటర్న్ ఉంది. సో మార్కెట్ హై అయినప్పుడు ఇంకా బెటర్గా వెళ్తుంది. ఈవెన్ ఈ మేరా ఎసెట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఇది మీరు ఈవెన్ ఏటీసీలో చూపించుకోవచ్చు. ట్యాక్స్ సేవింగ్ రిలేటెడ్ 2021లో 2,500 ఎస్ఐపి స్టార్ట్ అయింది. క్లయింట్ కీప్ కంటిన్యూ అక్కడి నుంచి అలా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 1,67,000 అలా 2,23,000 అయింది. 54,000 ప్రాఫిట్, 15.44 రిటర్న్స్ అనేది ఉంది. నెక్స్ట్ పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. మిడ్ క్యాప్ ఈజ్ ద రైట్ ఫండ్ టు ఇన్వెస్ట్ ఫర్ అ లాంగర్ టర్మ్ 7 years ప్లస్. నాకు తెలిసి దీనిలో బాగా రిటర్న్ వచ్చి ఉంటుంది. లెట్స్ చెక్ ఇట్. సో ఇక్కడ 5,000 రూపాయలు ఎస్ఐపి అనేది డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశారు. సో అది కంటిన్యూ అవుతూ ఉంది. 1,65,000 అలా 2,06,000 అయింది.
సో 12.3%. యా సారీ ఫర్గాట్. మిడ్ క్యాప్ ఇప్పుడు ప్రెసెంట్ ఫుల్ డౌన్లో ఉంది. ఎవరైనా లంసమ్ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే కనుక మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈవెన్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ బాగా గ్రో అయినా కానీ లాస్ట్ 15-20 డేస్లో ఇంకా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ రిలేటెడ్ అండ్ ఈవెన్ టెక్నాలజీ ఫండ్స్ కూడా చాలా డౌన్లో ఉన్నాయి. మీరు ఎవరైనా లంసమ్స్ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఈ కేటగిరీస్ బెస్ట్. ఓకే, దట్స్ ద రీజన్ ఇది 12.3% చూపిస్తుంది. లేదంటే ఇట్ విల్ బి మోర్ దెన్ 18%. పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇది 2021 నుంచి 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సో 5,000 టోటల్ 1,80,000. ఇది 2,57,000 అయింది, 19.68. సో పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 7-8 ఇయర్స్కి మనం డైవర్సిఫై చేసుకోవాలనుకుంటే కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్. సో ఫ్లెక్సీ క్యాప్ అనేది వీ రికమెండ్ టు ఇన్వెస్ట్. నెక్స్ట్ ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఇది కొంచెం సేఫర్ ఆప్షన్లోకి వెళ్తుంది. సో ఎస్ఐపి 5,000 రూపీస్ ఎస్ఐపి అనేది సేమ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. 1,65,000, 45,000 ప్రాఫిట్ వచ్చింది. సో టోటల్ 2,13,000 అయింది. సో 14.69. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ దీనిలో ఇప్పుడు లంసమ్స్ తీసుకోవట్లేదు, ఎస్ఐపి మోడ్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. బట్ ఇదే కూడా అక్కడ మిడ్ క్యాప్ ఒకటి చెప్పాను కదా, ఇది కూడా లాంగర్ పీరియడ్లో ఇన్వెస్ట్ చేయాలి, బాగా వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే దీస్ ఆర్ గుడ్ ఫండ్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ప్రెసెంట్ ఇది కూడా డౌన్లోనే ఉంది నాకు తెలిసి. 1,32,000 అలా 1,68,000 అయింది. బట్ 12.86% కరెంట్ రిటర్న్ చూపిస్తుంది, రైట్. సో మీరు ఏమైనా లంసమ్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు బట్ దీనిలోకి ఈ ఫండ్లోకి అయితే, బట్ వేరే అదర్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి, వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే గుడ్ రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 50,000 రూపాయలు. సో ఇది 77,000 అయింది, అప్రాక్సిమేట్ 13.96% రిటర్న్ వచ్చింది. సో ఇండెక్స్ వచ్చేటప్పటికి పెద్ద అంటే ఇండెక్స్తో పాటు అంటే సెన్సెక్స్ ఇండెక్స్ అండ్ నిఫ్టీ ఇండెక్స్తో పాటు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ వి ఇన్వెస్ట్. ఓకే, సో ఇక్కడ ఓవరాల్ మనం చూసుకుంటే కనుక టోటల్ క్లయింట్ ఇన్వెస్ట్ చేసింది 13.84 lakhs అనేది ఇక్కడ చూపిస్తుంది. అది 18 lakhs అనేది అయింది. 4 lakh ప్రాఫిట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో 14.97 అంటే 15% రిటర్న్ అనేది ఇప్పుడు చూపిస్తుంది. అదే మార్కెట్ హై అయింది అనుకోండి, ఇప్పుడు ప్రెసెంట్ 80,000 దగ్గర ఉంది కదా, అది 85,000 అయితే కనుక ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ లైక్ 15 అంటే అప్రాక్సిమేట్ 18-20% రిటర్న్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ యాడ్ అనదర్ 2-3 lakhs టు పోర్ట్ఫోలియో. సో ప్రతిసారి నేను ఎక్కువ అమౌంట్ ఉన్నది చూపిస్తున్నా కాబట్టి ఇది కొంచెం స్మాల్ అమౌంట్, ఇది స్మాలర్ మిడ్ అమౌంట్ అన్నట్టు నేను చూపించాను. సో అరౌండ్ 13 lakhs దగ్గర. ఓకే, సో ఇక్కడ మనం కేటగిరీ వైజ్ చూసుకుంటే కనుక లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో 4.21% ఉంది, ఈఎల్ఎస్ఎస్లో 12%, మిడ్ క్యాప్లో 11%, ఇండెక్స్లో ఎక్కువ పెట్టాం ఇక్కడ. సో 21.73 అంటే క్లయింట్ కేమ్ విత్ సమ్ స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఆఫ్ ఇండెక్స్, సో అందుకని ఇది అయింది. లార్జ్ క్యాప్ అండ్ అగ్రెసివ్ హైబ్రిడ్ స్మాల్ క్యాప్ ఇవి ఫ్లెక్సీ క్యాప్. సో లాంగర్ పీరియడ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఫ్లెక్సీ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లోకి అంటే 10 years ప్లస్ మీరు చేద్దామని అనుకుంటే ఇవి బెటర్. ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలి. నాకు షార్ట్ టర్మ్లో నాకు ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ని అంత తట్టుకోలేను అని అనుకుంటే ఇండెక్స్ ఫండ్స్ కానీ లేదంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ మీకు బెస్ట్ ఉంటాయి. ఈఎల్ఎస్ఎస్ అనేది ఆఫ్ కోర్స్ మీకు తెలుసు ట్యాక్స్ సేవర్ అనేది. ఓకే, సో ఈ రిలేటెడ్ ఇంకా మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో చాలా లింక్స్ ఉన్నాయి, ఒకసారి క్లిక్ చేయండి. దానిలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది నేను రన్ చేస్తున్నాను. సో మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే దానిలో ఉన్న ఒక లింక్ క్లిక్ చేసి ఏదైనా ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో 1-on-1 అపాయింట్మెంట్స్ రిలేటెడ్ కూడా లింక్స్ ఉన్నాయి, క్లిక్ ఆన్ ఇట్. సో యూ కెన్ బుక్ ఏ కాల్ అండ్ టాక్ టు అవర్ టీమ్. విష్ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఐ హోప్ నేను ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ గ్రూప్ యొక్క డిస్క్రిప్షన్లో డిఫరెంట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే హౌ టు హ్యావ్ 3 crore to 10 crore ఇన్ బ్యాంక్ అకౌంట్ అని ఒక 4-day మాస్టర్ క్లాస్ ఉంది, ఆ రిలేటెడ్ లింక్ కూడా నేను ఇచ్చాను. సో దానిలో ఒక 10-minute వీడియో ఉంది, ద నెంబర్ 1 మనీ సీక్రెట్ అని ఒక 10-minute వీడియో ఉంది, అది ఒకసారి చూడండి, ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ అండ్ comment your feedback about this video in the comment section so that I can understand more. Thank you.